తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్, అది కింద నుంచి పై వరకు అందరూ ఒప్పుకునే అంశం. అది క్యాడర్ బేస్డ్ పార్టీ కాస్త కార్పొరేట్ బేస్డ్ అవుతోందా క్రమంగా, అందుకని ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన అన్న స్కై ల్యాబులు అన్నా సూట్ కేసులు అన్నా ఇంచుమించు అదే కదా. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసిన విధానానికి ఇప్పుడు అక్కడ టెక్నాలజీ పెట్టుకుని ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నట్టుగా పనిచేస్తున్న విధానానికి అది కొంత ఇబ్బంది ఏమైనా కలిగిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బుచ్చ చౌదరి గారు విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆయన మొట్టమొదటి నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఒక చెప్పారంటే దాంట్లో ఎంతో వాస్తవం ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. అంటే ఒకటండి, క్యాడర్ ఎంత ఉన్నా కూడా క్యాడర్కి పని కల్పించాలి, పని చేయాలి. అంటే ఒక చైతన్యం ఉండాలి. ఊరికే ఉన్నారని కాదు. గతంలో ఎట్లా ఉండేదంటే ప్రతి నెల ఏదో గ్రామ స్థాయిలో ఒక చర్చ, గ్రామ స్థాయిలో ఒక మీటింగ్, ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏదైనా ఉంటే దాన్ని మండల స్థాయికి పంపించేవాళ్ళు. మండల స్థాయి ఖచ్చితంగా ఒక మీటింగ్ పెట్టేవాళ్ళు. మండల స్థాయిలో కొంత డిస్కషన్ జరిగి వాళ్ళకు ఉండే సమస్యలు కానీ పైకి జిల్లా స్థాయికి పంపించేవాళ్ళు. జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగేది. తర్వాత రాష్ట్ర స్థాయికి పంపించేవాళ్ళు. తర్వాత ప్రతి నెల ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగేది. ఆ విస్తృత స్థాయి సమావేశంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 600-700 మంది పార్టిసిపేట్ చేస్తారండి. డే లాంగ్ ఒక్కోసారి 2 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరిగిన తర్వాత చాలా అనేక అంశాల మీద పార్టీకి సంబంధించి ఇప్పుడు చెప్తున్నారు, నరేగాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతిదీ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎవరేం చెప్తున్నారు అనేది అంతా రికార్డెడ్ అయ్యేది అనమాట. సీఎం గారు అక్కడ ఉండటం, పార్టీ అధ్యక్షుడు సీఎం గారు ఉండటం, ఆయన నోట్ చేసుకోవటం, అట్లాగా వాళ్ళు ప్రతి దాని మీద ప్రతి అంశం మీద ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి రోజు ప్రతిదీ 2-వే కమ్యూనికేషన్ ఉండేది. అంటే కింద నుంచి పై వరకు ఒక కమ్యూనికేషన్, పై నుంచి కిందకి వెళ్తాం, వాళ్ళకి ఒక పని ఉండటం. ఏమీ లేకపోతే శిక్షణా తరగతులు మామూలుగా మున్సిపల్ చైర్మన్లకి చేసేవాళ్ళు, కార్పొరేటర్లకి, వాళ్ళకి ఇది ఎమ్మెల్యేలకి, మిగతా అంత నాయకులకి శిక్షణా తరగతులప్పుడు ప్రతిసారి ఇన్వేరియబుల్గా పార్టీ అధ్యక్షుడు అంటే సీఎం గారు రావటం, ఆయన ఇనాగ్రేషన్ కానీ లేదంటే ఎండ్ ఆఫ్ ది 3rd డేనో 2nd డేనో శిక్షణా తరగతులు రావటం, ఆయన సందేశం ఇవ్వటం, ఆయన ఇంటరాక్ట్ అవటం. మీకు విచిత్రం ఏంటంటే రోజు ఈవినింగ్ వచ్చి ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడు పార్టీ కార్యకర్తలతో. శిక్షణా తరగతులు అయిపోతే 5:30కి అయిపోతే ఆయన మళ్ళీ 7:30కి వచ్చి వాళ్ళందరితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి, అప్పుడంటే ఇంత విస్తృతమైనటువంటి ఇది లేదు కాబట్టి ఆయన చాలా ఆత్మీయంగా వాళ్ళందరితో మాట్లాడటం, అంటే వాళ్ళతో చాలా వ్యక్తిగతమైనటువంటి ఇది కూడా పంచుకోవటం, దాంతో ఒక బాండింగ్ అనేది ఉండేది గతంలో. ఆ బాండింగ్ వల్ల ఏమవుతుందంటే ఇది మన పార్టీ, మన ఒక ఫ్యామిలీ అనేది ఏదైతే ఉన్నదో అది ఉండేది. మిగతా పార్టీలో కనపడదు అది. అసలు మా మిగతా పార్టీలో ఎవడేంటో కూడా ఏమీ ఉండేది కాదు కదా. ఇక్కడ అట్లా కాదు. ఎవరు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఒకసారి ఫోన్ కూడా చేయించేవాళ్ళు. ఇప్పుడు బుచ్చ చౌదరి గారు అన్నారు, పార్టీ కార్యాలయంలో వస్తుంది కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొన్న చాలా కందుకూరులో సుబ్బానాయుడు చనిపోతే అక్కడ చాలా అసలు ఎమ్మెల్యే కూడా వెళ్ళి పలకరించలేదు, కార్యకర్తలు రాష్ట్ర ప్రతినిధులు వెళ్ళి చేయలేదనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్. అది ఎవరికో చెప్పాలి. అది ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇష్యూస్లో ఇదో పార్టీలో పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, వీళ్ళకి వచ్చిందని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఎస్ ఆయన ఫోన్ కలిపి మాట్లాడిస్తే మాట్లాడతారు ఆయన. కానీ అటువంటి సిస్టమ్ని డిస్టర్బ్ అయింది. దానిని మళ్ళీ ఆ సిస్టమ్ని రివోక్ చేయాలి, చేసి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన లోకేష్, ఆయనకు ఒక టీం ఉంది. వాళ్ళు ఆయన చాలా అంశాల్లో ఆయన వెంటనే స్పందిస్తున్నాడు. ఆయన పొద్దున్న ఇది జరిగితే వెంటనే అక్కడ శ్రీకాకుళం వెళ్ళటం, కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. రైట్ బాబ్జీ గారు, ఇప్పుడు నాకు బుచ్చ చౌదరి గారు అన్నారు